తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల్లో అసలు ఏం జరుగుతుంది? ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్న విద్యార్థుల వరుస మరణాలకు కారణం ఎవరు? విద్యార్థులు ఎందుకు మనస్తాపానికి గురవుతున్నారు? కారణం ఏమిటి? తాజాగా ఒకే గురుకులంలో ఓ విద్యార్థి మృతి చెందిన కొద్ది రోజుల్లోనే అదే పాఠశాలకు మరో విద్యార్థి మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతుంది. దీనంతటికి ఎవరు బాధ్యులు? పిల్లల మరణాలకు ఎవరు సమాధానం చెబుతారు? అసలు మరో విద్యార్థి ఎందుకు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది? అసలు ఈ తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్. తెలంగాణ గురుకులాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థుల అనుమానాస్పద మరణాలు వారి తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చుతున్నాయి. ఇటీవల యాదాద్రి భువనగిరి ఎస్సీ సంక్షేమ హాస్టల్లో ఇద్దరు 10th విద్యార్థులు సూసైడ్ చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన 2 రోజులకే సూర్యాపేట జిల్లా ఇమాంపేట బాలికా మోడల్ స్కూల్లో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యానికి పాల్పడింది. ప్రస్తుతం ఈ ఘటన జరిగి 4 రోజులు గడవక ముందే అదే స్కూల్లో చదువుతున్న 10th విద్యార్థి అస్మిత తాజాగా ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. అసలు జరిగిన విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యాపేట జిల్లా ఇమాంపేట గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న అస్మిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మోతే మండలం బురకచర్ల గ్రామానికి చెందిన అస్మిత ఇమాంపేటలో హాస్టల్లో ఉంటూ 10th చదువుతుంది. తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉండగా ఈ నెల 10న ఇంటర్ విద్యార్థిని వైష్ణవి కళాశాలలో ఫేర్వెల్ పార్టీ జరిగిన సాయంత్రమే ఉరివేసుకుని మరణించింది. వైష్ణవి మృతికి విద్యార్థినులు భయపడకుండా ఉండటానికి గురుకులానికి 4 రోజుల హోమ్ సిక్ సెలవులు ప్రకటించారు అధికారులు. స్కూల్కు సెలవులు ప్రకటించడంతో ఇంటికి వెళ్ళిపోయింది. తిరిగి స్కూల్కు వెళ్లాల్సిందే. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఇలా విద్యార్థినులు వరుస ఆత్మహత్యలకు పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తుంది. పరీక్షలు దగ్గర పడుతుండటంతో మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారా లేక స్కూల్లో టీచర్లు వేధింపులకు గురి చేస్తున్నారా అనేది తెలియాల్సిందే. దీనిపై పోలీసులు లోతైన విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.